Hi, welcome to Easy Maths Tricks channel. So, square root tricks. So, second video, ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పానమ్మా, ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ఓకే, సో ఇది వచ్చి సెకండ్ వీడియో. ఓకేనా? సో ఇది ఏంటంటే 5 డిజిట్ మీద స్క్వేర్ రూట్ ఎలాగా ట్రిక్ చూడండి. సో చాలా ఈజీ ట్రిక్, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10404. సో 5 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలాగో స్క్వేర్ రూట్ చూడండి. ఓకేనా? సో 5 డిజిట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 చూసుకోండి. ఈ 3కి మీరు నియరెస్ట్ స్క్వేర్ చూడండి. సో నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి. సో 9 స్క్వేర్ 81. సో 81 కన్నా పెద్దదే ఉంది. ఓకేనా? సో 10 స్క్వేర్ 100. ఓకేనా? సో 10 స్క్వేర్ సరిపోతుంది చూడండి. 100 కన్నా పెద్దది కదా, 104 కదా ఇది. సో 10 స్క్వేర్ అంటే ఏంటి, 10 వేసుకోండి. ఓకేనా? సో 104లోంచి 100 తీస్తే ఎంత, 4. సో 4 పక్కనే ఉంది 0, 40 అవుతుంది వాల్యూ. సో 40. ఓకే, సో 10కి డబుల్ ఎంత, 20. ఓకేనా? సో 22s are 40. సో 2. సో 2 స్క్వేర్ 4. చూడండి లాస్ట్ నెంబర్ సరిపోయింది. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో జాగ్రత్తగా క్లియర్గా మళ్ళీ ఒకసారి వినండి. సో ఫస్ట్ 3 డిజిట్ నెంబర్, త్రీ వాల్యూస్ తీసుకోండి. ఈ 3 వాల్యూస్కి నియరెస్ట్ స్క్వేర్ చూడండి. ఓకే, ఈ 3 వాల్యూస్కి నియరెస్ట్ స్క్వేర్. సో 9 స్క్వేర్ ఈజ్ 81. ఓకేనా? సో 10 స్క్వేర్ 100. ఓకేనా? సో 100కి దగ్గరగా ఉంది. సో 104 అనేది 100కి దగ్గరగా ఉంది. సో 10 తీసుకున్నాం. ఓకేనా? సో 10 స్క్వేర్ అంటే ఎంత, 100. 104లోంచి 100 తీస్తే ఎంత, 4. సో 4 పక్కనే ఉంది 0, 40 అవుతుంది. 10కి డబుల్ ఎంత, 20. 40/20 అంటే 2. సో 2 అవుతుంది. ఓకే, 2 స్క్వేర్ ఈజ్ 4. చూడు లాస్ట్ నెంబర్ సరిపోయింది. ఈ వాల్యూ స్క్వేర్ వాల్యూ ఇక్కడ రావాలి. సో సరిపోయింది కదా. సో మన ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 11,449. సో ఫస్ట్ 3 తీసుకోండి. ఓకే, ఈ 3 వాల్యూస్ తీసుకోండి. దేని దగ్గరగా ఉంది, నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది, 10 స్క్వేర్. సేమ్ ఇది కూడా 10 స్క్వేరే. 10 స్క్వేర్ అంటే 100. సో 114లోంచి 100 తీస్తే 14. ఓకేనా? సో 14. నెక్స్ట్ నెంబర్ ఎంత, 4. ఓకే, సో 10 స్క్వేర్ కదా, 10. ఓకే, సో 10కి డబుల్ 20. ఓకేనా? సో అర్థమైందా? సో 20లో ఇది చూడండి 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఓకేనా? 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 140 కదా. సో 4 మిగులుతుంది అంటే 49. ఓకేనా? సో 7 స్క్వేర్ ఈజ్ 49. సరిపోయిందా? సో 107 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సో గట్టిగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్ అర్థమైతే మీకు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఓకే, అర్థమైందా? చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, 13,225. స్క్వేర్ రూట్ ఆఫ్ 13,225. చూడండి, సో ఈ 3 తీసుకోండి. ఈ 3 తీసుకుంటే ఏమవుతుంది, 132. సో 10 స్క్వేర్ అంటే 100. ఓకేనా? 11 స్క్వేర్ అంటే 121. సో 12 స్క్వేర్ ఎక్కువైపోతుంది. సో 11 స్క్వేర్ సరిపోతుంది చూడండి. 11 స్క్వేర్ అంటే ఎంత, 121. సో 132 మైనస్ 121 అంటే ఎంత, 11. ఓకే, ఓకే అర్థమవుతుందా? సో ఇక్కడ 11 స్క్వేర్ తీసుకోవాలి. సో 11 తీసుకోవాలి. 11 స్క్వేర్ అంటే ఎంత, 121. సో 132 మైనస్ 121 అంటే 11. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. ఓకేనా? సో 11కి డబుల్ ఎంత, 22. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? సో 22 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఓకే, సో 2 వస్తుంది అప్పుడు. అవునా? ఓకే, అర్థమవుతుందా? సో 110 వస్తుంది. 22 ఇంటూ 5 అంటే 110 కదా, 2 మిగులుతుంది ఇక్కడ రిమైండర్. సో 25 అవుతుంది. ఓకే, సో 5 115. 5 స్క్వేర్ 25. సరిపోయిందా? ఓకే, సో అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా వస్తుందో. ఓకే,
సో ఈ 3 నెంబర్స్ తీసుకోండి ఫస్ట్. నియరెస్ట్ స్క్వేర్ ఏదో చూసుకోండి. దీని దగ్గరగా ఉన్న స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి. స్క్వేర్ వాల్యూ కావాలి. ఓకే. సో 11 స్క్వేర్ అంటే 121. అదే 12 స్క్వేర్ తీసుకున్నారనుకోండి 144. సో ఎక్కువైపోతుంది. 10 స్క్వేర్ తీసుకున్నా తక్కువైపోతుంది. సో 11 స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్. ఓకే. 11 స్క్వేర్ అంటే 121. సో 132 మైనస్ 121 అంటే 11. సో ఈ 2 వేసుకోండి. 11 112. సో 11కి డబుల్ ఎంత? 22. సో దాన్ని డివైడ్ చేయాలి. సో 5తో క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 మిగులుతుంది. అంటే 25. సో ఈ 5 స్క్వేర్ అనేది వాల్యూ రావాలి. 5 స్క్వేర్ ఎంత? 25. ఓకేనా? సరిపోయిందా? ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. 15,000 స్క్వేర్ రూట్ ఆఫ్ 15,129. ఓకే. సో తీసుకోవాల్సింది ఇది. ఓకేనా? సో దేనికి దగ్గరగా ఉంది? నియరెస్ట్ స్క్వేర్ ఏంటో చూడండి. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. చూడండి 13 స్క్వేర్ అంటే 169 ఎక్కువైపోతుంది. సో 12 స్క్వేర్ తీసుకోండి. అంటే 144. ఓకేనా? సో 12 స్క్వేర్ అంటే 12 తీసుకోవాలి. ఓకే. సో 12 స్క్వేర్ అంటే 144. 151 మైనస్ 144 అంటే ఎంత మిగులుతుంది? 7 వస్తుంది. ఓకేనా? ఓకే. 7. నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. ఓకేనా? సో 12కి డబుల్ ఎంత? 24. ఓకే. సో 24 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో 3 స్క్వేర్ ఈజ్ 9. ఓకే. సో మన ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో 123 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకే. సో ఏం లేదమ్మా, ఫస్ట్ ఇక్కడ మీరు చేయవలసిందంటే ఈ 3 నెంబర్స్కి తీసుకోండి. నియరెస్ట్ స్క్వేర్ ఏముందో చూసుకోండి. సో 12 స్క్వేర్ అంటే 144. సో 144 అనేది 151కి దగ్గరగా ఉంది కదా. సో 12 స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. అంటే 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో 12కి డబుల్ తీసుకోవాలి. ఈ 151 నుంచి 144 తీస్తే ఎంత వస్తుంది? రిమైండ్ మనకు ఆన్సర్ది ఎంత వస్తుంది వాల్యూ? 7. సో 72. నెక్స్ట్ నెంబర్ 72. ఓకేనా? సో ఈ 12కి డబుల్ నెంబర్ వేసాము ఇక్కడ 24. సో డివైడ్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 3 ఇదే ఆన్సర్ అవుతుంది. ఈ 3 స్క్వేర్ ఈ నెక్స్ట్ నెంబర్ రావాలి 9. వచ్చిందా? మీకు ఆన్సర్ ఇది కరెక్టా కదా అని డౌట్ రావచ్చు. సో 3 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 3 స్క్వేర్ 9 లాస్ట్ నెంబర్ వచ్చింది కదా. సో ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఎన్నైనా తీసుకుని ప్రాక్టీస్ చేయండి, మీకు సో అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 18,769. ఓకేనా? చూడండి. సో 187 తీసుకోండి. 187 దేనికి దగ్గరగా ఉంది? సో 12 స్క్వేర్ 144. ఓకేనా? 13 స్క్వేర్ 169. ఓకేనా? సో 13 స్క్వేర్ చూసుకోండి 169. సో 187 మైనస్ 169 అంటే ఎంత వస్తుంది? 187 మైనస్ 169 చూడండి 18 వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ 6 మనం ఏం తీసుకున్నాం? 13 స్క్వేర్ కదా 13. ఓకే. సో 13కి డబుల్ అంటే 26. సో 7 టైమ్స్ ఇంకా 7 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది? 7 మిగులుతుంది. సారీ 4 మిగులుతుంది. 49 కదా 182. ఓకేనా? 4 మిగులుతుంది ఇక్కడ. సో 49 వచ్చింది. అంటే 7 స్క్వేర్ ఇస్ 49 కదా. సరిపోయింది కదా. ఓకేనా? అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది 187కి చూసుకోండి. 3 నెంబర్స్కి చూసుకోండి. మనం 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 నెంబర్స్కే చూసుకున్నాం. ఓకేనా? నియరెస్ట్ స్క్వేర్ దగ్గరగా ఉంది ఏందో అది చూసుకున్నాం 2 నెంబర్స్ ఓన్లీ. కానీ ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు 3 నెంబర్స్ చూసుకోవాలి. ఓకేనా? సో 13 స్క్వేర్ ఇస్ 169. సో 187 మైనస్ 169 అంటే 18 వస్తుంది. ఓకే. ఇక్కడ 6 వేసాం. ఓకేనా? సో 13కి డబుల్ 26. సో 26తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. సో 4 మిగులుతుంది. 49 అవుతుంది ఇక్కడ. ఓకే. సో 7 స్క్వేర్ 49. సో 137 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా యూజ్ అవుతాయి ట్రిక్స్. వితిన్ సెకండ్స్లో చేసేయచ్చు మీరు. ఓకేనా? సో గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.